ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా తరపున అనేక మ్యాచెస్ ఆడాడు. టెస్ట్, వన్డే, టీ20 3 ఫార్మాట్లలోనూ సుదీర్ఘకాలం పాటు ఆస్ట్రేలియాకు ఆడాడు. అలాంటి డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ రిటైర్మెంట్ అయ్యాక ఐపీఎల్లో కొన్ని సంవత్సరాలు కొనసాగాడు. అందులోనూ ఐపీఎల్లోనూ సూపర్ సక్సెస్ అయ్యాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ను ఒకసారి ఛాంపియన్గా నిలపడంలోనూ కీ రోల్ ప్లే చేశాడు. బ్యాట్స్మెన్గా, కెప్టెన్గా ఎస్ఆర్హెచ్ను ముందుండి నడిపించాడు డేవిడ్ వార్నర్. ఆ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో ఫామ్లో లేకపోవడం, ఆస్ట్రేలియా తరపున కూడా టీం నుంచి తీసేయడంతో తనని చివరకు ఐపీఎల్లోనూ ఎవరూ తీసుకోలేదు. దీంతో ఇక వేరే మార్గం లేక ఫైనల్గా పాకిస్తాన్ లీగ్లో ఆడుతున్నాడు. ఈ మధ్య కాలంలోనే ఎగ్జాక్ట్లీ ఐపీఎల్ టైంలోనే ఏకంగా ఒక జట్టుకు కెప్టెన్గా కూడా నియమితుడయ్యాడు డేవిడ్ వార్నర్. అయితే తన టీంకు మ్యాచ్ల మధ్య గ్యాప్ దొరకడంతో ఆస్ట్రేలియాకు వెళ్ళాడు డేవిడ్ వార్నర్. ఆ టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో డేవిడ్ వార్నర్ అరెస్ట్ అయ్యాడు. మోతాదుకు మించి మద్యం సేవించడంతో తనని సిడ్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ వెంటనే వ్యక్తిగత పూచీకత్తుపై తనను రిలీజ్ చేశారు. అంతేకాదు తనను కోర్టులో హాజరు కావాల్సిందిగా కూడా నోటీసులు పంపించడం విశేషం.